హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే మమ్మీలకి తలకాయ నొప్పి స్టార్ట్ అయినట్టే ఇక. మేమైతే స్కూల్కి సంబంధించిన వస్తువులు కొనడానికి దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళాము. అక్కడ మా పాప ఈ బాటిల్ కొని ఆ బాటిల్ కొని అని అడుగుతుంది. స్టీల్ బాటిల్ తీసుకోమంటే నాకు వద్దు, నాకు కలర్ బాటిల్స్ కావాలంటుంది. స్టీల్ బాటిల్ తాగితేనే వాటరు మంచిది. ప్లాస్టిక్ బాటిల్స్తో తాగొద్దు. మీరు కూడా పిల్లలకి స్టీల్ బాటిల్ ప్రిఫర్ చేయండి. తనకి ఈ బాటిల్ కావాలంట. ఒకటే దాన్ని వచ్చిన దగ్గర నుంచి పట్టుకొని తీసుకుంటుంది, అందులో పెడుతుంది. వీళ్ళ గొడవ ఎక్కడ పోయినా ఇదే గోల, టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్. మీ పిల్లలు కూడా ఎంతైనా కామెంట్ చేయండి. ఎక్కడికి వెళ్ళినా గొడవ కొట్టుకుంటూనే ఉంటారు. ఇంట్లో మనకి ఎన్ని వస్తువులు ఉన్నా చూడగానే అది కొనాలి ఇది కొనాలి అనిపిస్తుంది. ఆడవాళ్ళకంటే అట్లాంటి డబ్బాలు, స్టీల్ డబ్బాలు అంటేనే చాలా ఇష్టం. అవన్నీ ఆయిలే. మా చిన్న పాప అయితే మమ్మీ అది కొనిస్తావా ఇది కొనిస్తావా అంటుంది. ఏది మమ్మీ నువ్వు ఏం కొనియావు, డాడీ అయితే అన్నీ కొనిస్తాడు అంటుంది. పని మొత్తం చేసేది వాళ్ళకి, మనము మళ్ళీ పైనంగా వాళ్ళ డాడీని కావాలంటారు. ఏం కావాలి చెప్పు. ఇంకా ఏం చేస్తావు దాంతో? ఎట్ట తాగుతావు చెప్పు. ఎట్ట తాగుతావా? వద్దు. పిల్లలకి ఎక్కడ పోయినా ఈ బొమ్మల పిచ్చి మాత్రం పోదు. బొమ్మలు కావాలంటారు. ఏది కొనుక్కున్న బొమ్మలు మాత్రం కొని మమ్మీ అంటుంది మా పాప. ఆ బొమ్మ పట్టుకొని ఇది కావాలి అది కావాలి అంటుంది. అదేం బొమ్మ అంటే ఇలా పోయే బొమ్మ అంటుంది. వీళ్ళు కొనేదేమో కానీ నన్ను మొత్తం షాప్ మొత్తం తిప్పి చంపుతున్నారు. అది కావాలి ఇది కావాలి, అది కొని ఇది కొని అని ఒక్కడు కూడా కొనట్లేరు, తీసుకోవట్లేదు. మా చిన్న పాపకంట బైక్ కంబాక్స్ కావాలంట. మన చిన్నప్పుడు అయితే కంబాక్స్ లేవు, అన్నీ రేకు డబ్బా లాంటివి ఉండేవి. ఇప్పుడు అన్ని పౌచులు, బాక్సులు, వాటికి కార్లు, బస్సులు అన్ని రకరకాలు తయారు చేశారు పిల్లల కోసం. బ్యాగుల దగ్గరికి వచ్చేసరికి ఈ బ్యాగ్ కావాలి ఆ బ్యాగ్ కావాలంటుంది. ఒక్క బ్యాగ్ కూడా తీసుకోలేదు లాస్ట్కి. తనకి బొమ్మలున్న బ్యాగ్ కావాలంట. ఆ బ్యాగ్ దొరకలేదు ఇక్కడ.
ఎన్ని బ్యాగులు చూపించినా ఇదొద్దు అంటుంది. లాస్ట్కి ఏ బ్యాగ్ తీసుకుంటుందో చూద్దాం. మన ఆడవారికి ఎక్కడ పోయినా బట్టల పిచ్చి మాత్రం తగ్గదు. ఎన్ని చూసినా బట్టలు మాత్రం ఫస్ట్ బట్టలు చూసుకోవాలి. మా పాప ఈ డ్రెస్ కొని ఆ డ్రెస్ కొని అంటుంది. ఆ డ్రెస్సులో ఒకటి కూడా తన సైజు లేవు. ఆ డ్రెస్ అంటే వాళ్ళ చెల్లెకి తీసుకుంటుందంట. మా చెల్లె వాళ్ళ పాపకి. చిట్టికి ఫోన్ చేసి చిట్టికి చూపిస్తా అంటుంది. మనం వచ్చింది ఒక పనికైతే చూసేది ఇంకోటి. మనకి ఎన్ని డ్రెస్సులు ఉన్నా ఎన్ని చీరలు ఉన్నా మన కళ్ళు మాత్రం మళ్ళీ వాటి మీదకే వెళ్తాయి. ఎన్ని చూసినా కానీ మళ్ళీ తీసుకోము లాస్ట్కి. ఫస్ట్ చూసినా తీసుకుంటాము. ఫైనల్గా మనకు కావాల్సిన సెక్షన్కి వచ్చేసాము. ఇంట్లో ఎన్ని గిన్నెలు ఉన్నా ఎన్ని ప్లేట్లు ఉన్నా కానీ మనకు కావాల్సింది మాత్రం మళ్ళీ కొత్త కనపడగానే అది తీసుకోవాలి ఇది తీసుకోవాలనిపిస్తుంది. టిఫిన్ బాక్సులు తీసుకుందామని వెళ్ళాము కానీ అందులో ఒక్కటి కూడా వాళ్ళకి నచ్చలేదు. మళ్ళీ వేరే దగ్గర తీసుకుంటా అంటున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పనిలో మేము ఉంటే వెనక మా పాప చూడండి ఈ బాక్స్ ఆ బాక్స్ అని తీస్తుంది. తనకంటే ఆ బాక్స్ కావాలంటే అది వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఇంకా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.